మనకు ఉగాది దగ్గరలోనే ఉంది. అసలు ఈ ఉగాది అంటే ఏంటి అని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఉగాది అంటేనే మనకు ఆ పేర్లోనే అర్థమవుతుంది ఏంటంటే యుగానికి మొదలు. అయితే అసలు ఈ యుగం అనేది ఎప్పటి నుండి మొదలైంది అంటే ఇప్పుడు మనం ఉండేది కలియుగం. దీనికి ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, 4వది మనం ఉండే కలియుగం. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం అన్నారు. అందులో మనం కంప్లీట్ చేసింది ఇప్పుడు దాకా 5,000 మాత్రమే. అయితే ఇంకా చాలా సంవత్సరాలు మనకి కలియుగం అనేది ఉంటుంది. మళ్ళీ ఇదంతా అయిపోయాక మన కృతయుగం నుంచి మొదలవుతుంది. అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు బ్రహ్మకి మన పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆవిడ సృష్టి, స్థితి, లయాలు చేయమని చెప్పారు. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు చేయడం జరుగుతుంది. ఇందులో బ్రహ్మ సృష్టి చేస్తారు. ఈ సృష్టి చేయడం ఎప్పుడు మొదలైందంటే ఉగాది అప్పుడు, అంటే యుగానికి మొదలు. అప్పుడు సృష్టి చేయడం మొదలైంది అని అర్థం. అలా యుగానికి మొదలు కాబట్టి మనము ఈ ఉగాదిని కొత్త సంవత్సరంలా జరుపుకుంటూ ఉంటాం. ఇలాంటి ఎన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.